ప్రకాశం జిల్లా వలేటివారిపాలెం మండలంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ పి రాజాబాబు నిర్వహించారు. స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు, జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి, సబ్ కలెక్టర్ హిమవంశీ, డీఆర్ఓ వెంకటరమణ, జెడ్పీసీఈఓ చిరంజీవి పాల్గొని ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. కలెక్టర్ రాజాబాబు మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రతి నియోజకవర్గంలో 4 చోట్ల ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఎమ్మెల్యే నాగేశ్వరరావు మాట్లాడుతూ ఈ రోజు మొత్తం 340 అర్జీలు వస్తే అందులో 70% రెవెన్యూ సమస్యల గురించే ఉన్నాయన్నారు. అదేవిధంగా వలేటివారిపాలెం మండలంలో 15 సచివాలయాలు, 21 పంచాయతీలకు గాను 5 మంది మాత్రమే రెగ్యులర్ వీఆర్ఓలు ఉన్నారని, అలాంటప్పుడు సమస్యలు పేరుకుపోవడం సహజమన్నారు. వెంటనే తగినంత మంది సిబ్బందిని నియమించాలని కలెక్టర్ రాజాబాబుకి ఆయన విజ్ఞప్తి చేశారు. సంబంధించిన అర్జీలంతా కూడా తీసుకోవాలని చెప్పేసి మనకు గవర్నమెంట్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. దాని ప్రకారమే మనము కందుకూరు నియోజకవర్గంలో ఈ కార్యక్రమాన్ని మనం జరుపుకుంటున్నాము. ఇప్పటి వరకు కూడా 3 సార్లు ఇక్కడ జరపడం జరిగింది. ఇక 4వసారి ఈ కాన్స్టిట్యున్సీలో మనం రేపు వచ్చే శుక్రవారం నాడు కూడా మనం జరుపుకుంటాం. సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే సమస్యకు సంబంధించినటువంటి పరిష్కారం ఆ నియోజకవర్గంలోనే చేయాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో ఆదేశించడం జరిగింది. ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా మొత్తం ఎంటైర్ జిల్లా యంత్రాంగం అంతా కూడా వెళ్ళి అక్కడ ఉన్నటువంటి అర్జీలను స్వీకరించి వాటికి 6 నెలల్లోనే మనం పరిష్కారం ఇవ్వాలని చెప్పేసి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. దీనికి సంబంధించి ఈ రోజు మనం జరిపిన దాంట్లో సుమారు 339 అర్జీలు మనకు వచ్చినాయి. సో వీటన్నిటిని కూడా ఇమీడియట్గా కన్సర్న్ తహసీల్దార్స్కి, తర్వాత ఎండిఓస్కి, అదేవిధంగా మిగిలిన డిపార్ట్మెంట్స్ హెడ్స్ అందరికీ కూడా ఇమీడియట్గా ఈ రోజు సాయంత్రం కల్లా పంపించడం జరుగుతుంది. సో వాళ్ళు రేపు ఈ అప్లికేషన్స్ ఎవరైతే మనకి సమర్పించారో వాళ్ళందరూ కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి ఆ సమస్యకి సంబంధించినటువంటి అర్జీ వచ్చింది, దీనికి ఇది సొల్యూషన్ అని చెప్పేసి ఆఫీసర్ ఇమీడియట్గా వాళ్ళకి చెప్పవలసినటువంటి అవసరం ఉంది. ఒకవేళ దానికి సంబంధించినటువంటి సమస్యకు సంబంధించినటువంటి టైం ఏదైనా కనుక పడుతుంది అని అనుకుంటే అక్కడ కూడా వాళ్ళకి చాలా క్లియర్గా చెప్పమని కూడా మనం చెప్పాం. మీరు ఇచ్చినటువంటి సమస్యకి ఇంత టైం పడుతుంది, మేము చేసి మీకు పలానా రోజుకల్లా దీన్ని క్లియర్ చేస్తామని కూడా ఆ అర్జీదారుడికి 100% మన ప్రతి ఆఫీసర్ చెప్పవలసినటువంటి అవసరం ఉంది. సో ఇప్పుడు వచ్చినటువంటి పిటిషన్స్ ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు 3 వారాలకు సంబంధించినటువంటి పిటిషన్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా త్వరితగతిన అంటే నెక్స్ట్ వీక్ వచ్చే లోపల ఇవన్నీ కూడా మనం చేయాలి. చేయడం ఇన్ ద సెన్స్ ఏంటంటే కొన్ని ఇమీడియట్గా సొల్యూషన్స్ ఉంటాయి, కొన్నిటికి కొద్దిగా టైం పడుతుంది. సో ఆ టైం కూడా అక్కడ ఉన్నటువంటి అర్జీదారుడికి తెలియజేయాలి. సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అర్జీదారులతో ముందు మాట్లాడటం అనేది ఫండమెంటల్ థింగ్. ఇప్పుడు వచ్చినటువంటి పిటిషన్ ఏదైతే ఉందో పిటిషన్ తీసుకున్న తర్వాత ఆ కన్సర్న్ ఆఫీసర్ దాన్ని క్షుణ్ణంగా చదివిన తర్వాత మనం ఈ సంవత్సరం ఫస్ట్ చేసాం. ఆ తర్వాత కందుకూరు మండలం ఈరోజు మన వలేటివారిపాలెం మండలంకి ఏర్పాటు చేసుకోవడం జరిగింది. నాటి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చేసినటువంటి గౌరవ కలెక్టర్ గారికి, జేసీ గారికి, అలాగే మన సబ్ కలెక్టర్ గారికి, డిఆర్ఓ గారికి, అన్ని శాఖల అధికారులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఈరోజు 340 గ్రీవెన్స్ వస్తే 207 అంటే 70% సుమారు రెవెన్యూ ఇష్యూస్ అవుతాయి. గౌరవ కలెక్టర్ గారు, జేసీ గారు ఇక్కడే ఉన్నారు కాబట్టి రిక్వెస్ట్ చేసుకుంటా ఉన్నా. ఈ మండలంలో 15 సచివాలయాలు ఉన్నాయి, 21 పంచాయతీలు ఉన్నాయి, కానీ వీఆర్ఓలు మాత్రం 5 ఉన్నారు. ఈ సిబ్బంది బాగా ఇబ్బందిగా ఉంది. మీరు కంపల్సరీగా ఇది త్వరితగతిన దీన్ని కంప్లీట్ చేస్తారని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుకుంటూ, అలాగే ఈ గ్రీవెన్స్ కూడా గత ప్రభుత్వంలో ఈ రీసర్వే పెట్టి ఇష్టం లేని ల్యాండ్లు గవర్నమెంట్ ల్యాండ్లో, ఎండోమెంట్ ల్యాండ్లో, లేకపోతే వాగుపోవడం రోడ్లు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వేసి పడేశారు. అట్లాగే ఎక్స్టెంట్ వేరియేషన్లు కూడా విపరీతంగా ఉన్నాయి. ఇవన్నీ కూడా త్వరితగతిన వీఆర్ఓలు అందరూ కూడా సిబ్బంది అంతా, రెవెన్యూ సిబ్బంది అంతా కూడా ఈ రైతుల్ని కొంచెం మీరు కూడా మంచి మనసుతో వాళ్ళని కూడా వాళ్ళ కార్యక్రమాలు తొందరగా చేసి పెడతారని చెప్పి, అలాగే గ్రామాల్లో కూడా ఇప్పుడు దాకా మ్యాక్సిమం 15th ఫైనాన్స్ 2 సంవత్సరాల్లో మ్యాక్సిమం పంచాయతీలో ఖర్చు పెడతా ఉన్నాం. ఇంకా కూడా పొలాలకు పోయే రోడ్లు ఇబ్బంది ఉందని చెప్పి కూడా గ్రీవెన్స్ అన్ని గ్రామాల నుంచి వస్తా ఉన్నాయి. అవి కూడా త్వరితగతిలో ఏవైతే ఇప్పుడు ఈ గ్రీవెన్స్ ఎన్ఆర్జీఎస్ లో ఉన్నాయో
వాటిలో మళ్ళా మధ్య పొలాల పోయే రోడ్లు కూడా అవకాశం కల్పించే పరిస్థితి ప్రభుత్వం కల్పిస్తా ఉంది కాబట్టి, అలాగే మన నియోజకవర్గం కూడా ఏదైతే హార్టికల్చర్ లో మన నియోజకవర్గం కూడా తప్పనిసరి గ్రామాల్లో ఏవైతే విలేజ్ రోడ్లన్నీ కూడా బాగుపడతాయని చెప్పి నేను ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ, అలాగే ఈ సందర్భంగా మీ అందరూ కూడా కోరుతా ఉన్నా, శ్రీ బ్యూటీ పార్లర్ మహిళలకు మాత్రమే. లింగసముద్రం మండలం చుట్టుపక్కల గ్రామస్తుల మగువుల చెంతకు మీ శ్రీ బ్యూటీ పార్లర్ వచ్చేసింది. మా బ్యూటీ పార్లర్ నందు స్కిన్ కేర్, మెహందీ, నెయిల్ ఆర్ట్, సారీ ఫోల్డింగ్ మరియు బాక్స్ ఫోల్డింగ్ చేయబడును. బ్రైడల్ మేకప్, లేడీస్ టైలరింగ్ మా ప్రత్యేకతలు. అద్దెకు 1 గ్రామ్ గోల్డ్ నగలు ఇవ్వబడును. మహిళలకు, యువతలకు ప్రత్యేక ఆఫర్లు లభించును. తొలిసారి వచ్చిన వారికి కేవలం 9 రూపాయలకే ఐబ్రో చేయబడును. స్కిన్ కేర్ చేయించుకున్న వారికి ఐబ్రో ఫ్రీ. హెయిర్ కేర్ చేయించుకున్న వారికి కండిషనర్, హెయిర్ వాష్ ఫ్రీ. మా అడ్రస్ లింగసముద్రం మండల కేంద్రం, లింగసముద్రం, కొండాపురం రోడ్డులో మెన్స్ బ్యూటీ పార్లర్ పక్కన. వివరాలకు 9390021390 ఫోన్ నంబర్ను సంప్రదించగలరు.